హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నా అంటే అంటే మిక్కీ కోసం కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే నేను చేసే వీడియోస్లో మిక్కీని ఎట్లా చూపిస్తున్నా అనేసి. అంటే నా ఫ్రెండ్స్, మా ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్ అందరు అదే ఫీల్ అవుతారు. పాపం ఎప్పుడు వాడికి డైపర్ వేసే ఉంచుతావు ఎందుకు, అట్లీస్ట్ ఒక ప్యాంటు షార్ట్ వేయొచ్చు కదా అనేసి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ టైల్స్ కాబట్టి నేను వాడికి అంటే డైపర్ వేయకుండా జస్ట్ ప్యాంట్ కానీ షార్ట్ కానీ చెడ్డీల మీద ఉంచినా అనుకోండి, వాడు సుస్సు పోసేసి అక్కడ టైల్స్ మీద మొత్తం తడి అయిపోయి వాడు అందులోనే నడిచేసి జారి పడిపోతాడు. అట్లా నాకు ఒక 1-2 టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయింది. ఒక్కసారి అయితే కింద పడిపోయి సుస్సులో జారిపోయి ఫుల్ బ్లడ్ వచ్చింది ఇక్కడ దెబ్బ తాకి చెవి పైన. అట్లా జరగడం వల్లనే నేను ఎప్పుడు డైపరే ప్రిఫర్ చేస్తున్నా. అంటే ఇంట్లో నాతో పాటు మా ఆయన ఉన్నప్పుడు మాత్రం డైపర్ వేయను. నేను వంట చేస్తూ ఉంటే, బోలు దొమ్ముకుంటుంటే, ఏదో ఒక చిన్న పనిలో బిజీగా ఉంటే ప్రశాంత్ చూసుకుంటాడు. ప్రశాంత్ దగ్గర ఉన్నప్పుడు నమ్మకంతో వానికి డైపర్ వేయకుండా వదిలేస్తా. కానీ నేను ఒక్కదాని ఉన్నప్పుడు మాత్రం అస్సలు డైపర్ వేయకుండా ఉండలేను. ఎందుకంటే టైల్స్ కాబట్టి. సేమ్ షేమ్ అంటారు మరి, నువ్వు అట్లా వీడియోలో కనిపిస్తే. డైపర్ మీద కనిపిస్తేనే షేమ్ అంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక్కదాన్నే ఉండి డైపర్ వేయకుండా కూడా చూసుకోగలుగుతాను. కానీ మా ఆపోజిట్ రూమ్లో ఆడుకోవడానికి వెళ్తాడు. ముగ్గురు బ్యాచిలర్ అమ్మాయిలు ఉంటారు. వాళ్ళది ఒక్కొక్కడిది ఒక్కొక్క షిఫ్ట్. కానీ వాళ్ళతో ఆడుకుంటాడు వీడు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఓపికతోనే ఆడిపిస్తారు, తినిపిస్తారు. వాళ్ళ దగ్గరే ఉంటాడు చాలాసేపు. అయితే ఏంటంటే, ఇప్పుడు నేను మనకి డైపర్ వేయకుండా వాళ్ళ ఇంటికి పంపినా అనుకోండి, వాళ్ళ బెడ్షీట్స్ పైన, వాళ్ళ పైన, వాళ్ళ బట్టల పైన సుస్సు డుడ్డు చేసేస్తే వాళ్ళకి ఎంత పని. నేను వెళ్ళి క్లీన్ చేసినా కూడా వాళ్ళకి అదంతా డబల్ పనే కదా వాళ్ళ రూమ్లో. అందుకే మన ఇంట్లో మనం మన పిల్లల్ని ఎలాగైనా ఉంచుకోవచ్చు. వాళ్ళు సుస్సు పోసినా కాసేపు ఫ్యాన్లో ఆరబెట్టేసుకొని ఊకుంటాం, స్మెల్ వచ్చినా భరిస్తాం. మన పిల్లలు మనకు తప్పదు. వేరే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టాలి? మన ఊర్లలో అంటే మట్టి ప్లేసెస్ ఉంటాయి. అంటే బయట రోడ్ల పైన కానీ, అంటే మట్టి ఉన్న ప్లేసెస్లో సుస్సు చేసినా అంత ఇబ్బంది ఏమి అనిపించదు. కానీ టైల్స్ పైన, ఫ్లోర్ పైన సుస్సు పోస్తే అవి ఇంకా కొంచెం కష్టం. కాబట్టి దట్టు మన వాళ్ళు, మన అమ్మలు, అత్తమ్మలు, మన వాళ్ళ దగ్గర ఉన్నది వేరు. ఇక్కడ సిటీలో ఉండి ఎవరో తెలియని వాళ్ళ దగ్గర మన పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళని ఆడించడమే గొప్ప నేను ఫీల్ అవుతా. మిక్కీకి ఎలాంటి బెంగ లేకుండా మంచిగా ఆడుకుంటాడు వాళ్ళతోని. అలాంటప్పుడు వాళ్ళకి ఎట్లా నేను ఇబ్బంది పెడతా? అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నేను ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ కోసమో, ఇన్స్టాలో రీల్స్ కోసమో వీడియోస్ తీస్తూ ఉంటా. వాడు ఏదైనా క్యూట్గా చేస్తూ ఉంటాడు. అంటే డ్యాన్స్ కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, వెంటనే వీడియో రికార్డ్ చేయాలి. లేదు మిక్కీ ఆగరా, నేను నీకు షార్ట్ వేసేస్తా, ప్యాంట్ వేసేస్తా, ఆ తర్వాత నువ్వు అట్లా చెయ్యి అంటే వాడు ఏమన్నా పెద్ద పిల్లోడా? మనం చెప్తే యాక్టింగ్ చేయడానికి? వాడికి ఎప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తాడు. చిన్నపిల్లలు అంతే కదా, వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అవన్నీ మనం క్యాప్చర్ చేయడానికి ఇంకా డైపర్ ఉందా లేదా, ప్యాంట్ ఉందా లేదా అవన్నీ చూసుకోలేము. రికార్డ్ చేసేస్తాం మెమరీస్ కోసం. అండ్ నేను మీడియాలో అప్లోడ్ చేసేదాన్నే కాబట్టి, నాకు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా తప్పదు. డైపర్ మీద ఉన్నా కూడా నేను అప్లోడ్ చేస్తా. అయినా మొత్తం డైపర్ కూడా లేకుండా పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ మా మిక్కీ కోసం చాలామంది కన్సర్న్ చూపిస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్. అది ఇంకా నా పరిస్థితి అయితే మీకు చెప్పిన అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అండ్ నెగిటివ్గా, తప్పుగా అయితే అనుకోకండి. కొంతమంది అయితే ఇట్లా కూడా అనుకుంటారు, దీనికి ఉన్న తొక్కలో పనికి పిల్లాడొక్కరిని కూడా చూసుకోలేదా, డైపర్ వేయకుండా సుస్సు పోస్తే తుడుస్తూ ఉండాలి వెనకాలే ఉండి అని అంటారు. అందరూ అన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్ని అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. దట్టు ఇంట్లో ఎవరూ లేకుండా అలోన్గా పిల్లల్ని చూసుకోవడం అది వేరే కథ. అండ్ పనులు చేసుకుంటూ జాబ్స్కి వెళ్తూ కూడా పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే దండాలు, గ్రేట్ మీరు. సో ఇంతే వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకున్నా. మరి ఇవి విని మీకేమనిపించింది, రైటా రాంగా, ఏమైనా సజెస్ట్ చేస్తారా కామెంట్స్లో చెప్పండి.
అండ్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.